ఎడారిలో సెలయేర్లు జూలై 31వ తేదీ. కార్యములయందు నేర్పర్యై వారిని నడిపించెను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 72వ వచనం. నువ్వు నడవలసిన దారి గురించి సందేహమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు. వెళ్ళవలసిన దారిని తప్ప మిగతా దారులన్నిటినీ మూసేయమని ఆయన్ను అడుగు. ఈ లోపల నువ్వు ఉన్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏది లేకపోతే నువ్వు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో. ఈ దీర్ఘమైన దారి వెంట నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ ముందుగా వెళ్తూ నిన్ను ఆకర్షించి తప్పుదారి పట్టించడానికి ఎదురు చూస్తున్న తలుపులన్నిటికీ తాళాలేసేస్తాడు. ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెరిచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా వెతికి దానిలో ప్రవేశించు. దానిలో నీకు అపరూపమైన అవకాశాల నది నీ కలలో కూడా ఊహించలేనంత నిండుగా పారుతూ కనిపిస్తుంది. దానిలోకి నీ నావను నడిపించు. అది నిన్ను విశాల సముద్రంలోకి తీసుకువెళ్తుంది. దేవుడు పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక క్షణంలో దారులన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తాయి. వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది. ఇతరులకు దృష్టికి అంత పట్టించుకోవాల్సిందిగా కనపడదు. అయితే విశ్వాసపు కళ్ళతో చూసేవారికి అది గొప్ప పాఠాలను నేర్పుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలాసార్లు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అవి ఏదో యథాపలంగా జరిగే దైనందిన సంఘటనలు కావు, కానీ మనం నడవలసిన దారిని మనకు చూపించే పరిస్థితులను కల్పించే దూతలు. రాత్రివేళ రైలు బండిలో వెళ్తుంటే పెద్ద పట్టణాలని సమీపిస్తుండగా కానవచ్చే విద్యుత్ ద్వీపాల్లాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మన గమ్యానికి సాగిపోవడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. నడిపింపు కోసం నువ్వు ఆయన దగ్గరకు వెళ్తే నిన్ను ఆయన నడిపిస్తాడు. కానీ నీ సగం నమ్మకాన్ని, అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సందేహించడు. నీ పట్ల ఆయన చిత్తమేమిటో, నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియజెప్పడు. ఆయన చూపించినంత మట్టుకు నువ్వు విశ్వాసముతో, ఉల్లాసముతో నడిచి వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళవలసిన దారిని కనపరుస్తాడు. పాతగిలిపోయిన నా చిన్ని పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లిగా సాగితే గాలి వీచి కొట్టింది. నీటిపైకి పొడుచుకొచ్చిన సూదిరాళ్ళు చీకటి మాటున కాచుకొని ఉన్నాయి. నా నావికునికి ఇవన్నీ ఇంకెన్నెన్నో ముందుగానే తెలుసు. చీకటి రాత్రుల్లో చిరుదీపం తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరిందోనంటూ రేయంత కునుకులేక ఆందోళన పడ్డాను. నా నావికుడికి దూరాన తీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగానే తెలుసు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.